లివింగ్ కాస్ట్ ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో ఇంటి అద్దెతో సమానంగా కరెంటు బిల్లులు కూడా షాక్ కొట్టిస్తున్నాయి. ప్రతి గృహిణికి ఇదో టెన్షన్. బయటికి ఎక్కడికైనా వెళ్తే ఫ్యాన్ కట్టేశామా, లైట్ ఆఫ్ చేసామా, ఈ మంత్ ఏసీ ఎక్కువ వాడామా అంటూ ఒక్కొక్కసారి వీటిపై ఇంట్లో గొడవలు కూడా జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు ఆ టెన్షన్ అవసరం లేదు. పిఎం సూర్యగర్ పథకం ద్వారా మన కరెంట్ మనమే తయారు చేసుకొని ప్రభుత్వానికి కూడా అమ్మొచ్చు. 2026 నాటికి 1 కోటి ఇల్లు పొలాలకు ఉచిత విద్యుత్ అందించటమే లక్ష్యంగా పెట్టుకుంది ఇండియన్ గవర్నమెంట్. దీనికోసం సింగిల్ విండో సిస్టమ్ ని తీసుకొచ్చారు. దీంతో మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు. అప్లై చేసుకుంటే అతి వేగంగా మీ ఇంటికే తీసుకొచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం 78,000 వరకు సబ్సిడీ ఇస్తుంది. మీరు ప్యానెల్ ఫిట్ చేసుకున్న 30 రోజుల్లోనే ఆ సబ్సిడీ అమౌంట్ మీ అకౌంట్ లో పడిపోతుంది. 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్ ని మీరు ఫిట్ చేసుకున్నారు అనుకోండి, 300 యూనిట్ల వరకు కరెంటు ఉచితం. అంటే సంవత్సరానికి 30,000 మీకు ఆదా అవుతుంది. అంటే మీరు పెట్టిన పెట్టుబడి 5 ఏళ్లలోనే మీకు వచ్చేస్తుంది. దీంతో పాటు మీకు 20 ఏళ్ల వరకు కరెంటు ఉచితం. మీకు చేతిలో డబ్బులు లేకపోయినా పర్వాలేదు, బ్యాంకులు ఈ పథకానికి 7% వడ్డీకి అప్పిస్తాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ స్కీమ్ ఎక్కువ మందికి ఉపయోగపడాలని ఈ సబ్సిడీ మొత్తాన్ని మరింత పెంచింది. ఇక ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకైతే సోలార్ ప్యానెల్ రూఫ్ టాప్ లో 100% సబ్సిడీ అంటే పూర్తిగా ఉచితంగా అందజేస్తారు. రైతులు కూడా పిఎం కుసుమ్ పథకం ద్వారా ఈ సోలార్ ప్యానెల్ ను పొలాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. వీళ్ళు కేవలం 10% ఖర్చు భరిస్తే చాలు, మిగతా 9% ప్రభుత్వము బ్యాంకులే చూసుకుంటాయి. పంటలు పండని బంజరు భూముల్లో ఈ సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వమే మీ దగ్గర నుంచి కరెంటు కొని మీకు ఆదాయాన్ని అందిస్తుంది. దీనికోసం మీరు ఆన్లైన్ లో గవర్నమెంట్ వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకుంటే చాలు. మీ ఏరియాలో ఉన్నటువంటి డిస్కమ్ అధికారులు మీ దగ్గరకు వచ్చి అప్రూవల్ ఇస్తారు. సూర్యుడు అందరికీ వెలుగునిస్తాడు, కానీ ఆ వెలుగును సంపదగా మార్చుకునే తెలివితేటలు మనకుండాలి. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ కేవలం ఒక పరిమిత కాలం వరకే ఉంటుంది. అందరూ ఇప్పుడే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి.